హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మీరు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం జ్ఞప్తి ఉంచుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు 2028 ఆగస్ట్ 31 లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా తెలియజేసింది. అసలు టెట్ వెనుకున్న సంగతి ఏంటి, దీన్ని సుప్రీంకోర్టు ఎలా నోటిఫై చేసింది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ 2026ను నిర్వహించేందుకు నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆగస్ట్ 31, 2028 లోపు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది, లేదంటే ఉద్యోగం విరమించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. పదోన్నతులు పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ 3 ఏళ్లలో ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో అర్హత సాధించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏడాదికి 2 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజాగా తొలి స్పెషల్ టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ పాస్ కాని ప్రభుత్వ టీచర్లు సుమారు 20,000 మంది ఉంటారని విద్యాశాఖ అంచనా వేస్తుంది. వీరంతా టెట్లో అర్హత సాధించడానికి వీలుగా ప్రకటన ఇచ్చింది. అయితే బీఈడీ విద్యార్హత ఉండి ఎస్జీటీలుగా పనిచేస్తున్న వారు పేపర్ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. మోడల్ స్కూళ్లలోని టీజీటీలుగా ఉన్నవారు కూడా పేపర్ 2 రాయవచ్చు. ఫలితంగా వీరికి పదోన్నతులు లభించనున్నాయి. టెట్లో అర్హత మార్కులు మార్చాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా డిఎస్సి రాసే నిరుద్యోగులకు టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. తాము ఇప్పటికే డిఎస్సి రాసినందున తమకు టెట్ మార్కులకు 20% వెయిటేజీ లేనందున అందరికీ ఉమ్మడిగా ఒకే విధమైన అర్హత మార్కులు నిర్ణయించాలని టీచర్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు 150కు 60 మార్కులు, బీసీలకు 75, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 90 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు విద్యాశాఖ పరిగణిస్తుంది. ఆసక్తి కలిగిన టీచర్లు జూలై 29, 2026 తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలు సెప్టెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే మీరు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.